సర్వీస్ చూస్తాను అది యాది మొన్న 10,000 రూపాయలు తెచ్చి కొని 10,000 కొనుక్కుంటా నీకు చెప్తే కదా అదే ఇట్లా వెళ్ళి మాట్లాడుకుంటూ వచ్చినాను అది ఏడిపోయింది నాకు అర్థం కాలేదు. నువ్వు ఇట్లా కదా వచ్చిండదా ఈనాడ చాలా దొంగనాళ్ళు ఉండారప్పా పోయి కనుక్కుందాం చూస్తాం పదరా పోయి చూసొస్తామా. ఒరిజినల్ పుణ్యం చేసినానేమో కానీ నా యావ చూడప్ప దేశమంతా దేశమంతా తిరిగి వచ్చి నా ఇంటి సాయంత్రం అయితే నా దగ్గరికి వస్తాయప్ప. వా ఎంత పుణ్యం చేసినానేమో నేను. నమస్తే 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 వచ్చినావు. ఏం లేదు పెద్దయ్య నీదే మేల పో. ఆ 2 ఆవులు ఉన్నాయి, నువ్వు వీడి కూర్చొని ఇడిసినావు అనుకో అవి కమ్మగా తిని నిమ్మగా ఇంటికాడికి వస్తాయి. ఆ ఎనగొడ్లు ఉన్నాయి పెద్దయ్య. ఏం దళితం చేసుకుని వచ్చినానో నాకేమో ఎనగొడ్లలోకి వేసినారు. ఆ ఎనగొడ్లు చూసి ఆడ కమ్మ తినండి అంటే యాడ బురద ఉంటే ఆ బురదలో పోతాయబ్బా. దాన్ని ఎతకలేక ఆ బురద నల్లగే ఇది నల్లగే, అందుకే ఇంత లావు తీసుకొని వచ్చినాను. ఇప్పటికి అదన్నది బురదలోకి దూకల్లా, బురదలోకి దూకి బురదలోనే కొడతాదాన్ని. కాదురా ఆ జాతి అటువంటిదప్ప. బురద కనపడిందంటే బురదలో పొలాడుతుంటాయి. అవునవును పెద్దయ్య. సత్యం తెచ్చుకున్నావు లేదా? అయ్యప్ప భోంచేసి వచ్చినా మీ పెద్దమ్మాయి గారు చూడు చల్లటి నీళ్లు ఇంకా అరటి పండు తిని ఆరోగ్యంగా ఉండాలని పంపించిందప్ప. అరటిపండు ఇంతలా ఉంది. నీకు సగమా నాకు సగమా? కాదురా చేరు కూడి తింటావు కదరా నువ్వు. చేరు కూడి తినొచ్చువి మళ్ళీ ఏందో ఈ అరటి పండు ఇట్లా ఎడుతావు. ఏదో మీ పెద్దమ్మ పాపం ముసలోడు కదా అని చల్లటి నీళ్లు ఈ అరటి పండు ఇచ్చి పంపిస్తే దీంట్లో కూడా నీకు కనబడినారా? కాదు పెద్దయ్య, డైలీ నువ్వు ఆవులు వస్తాను కాసేకి వస్తాను. వస్తావు. మన ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నట్టు ఏదున్నా సరి సగం పంచుకోవాలా. తిను. కాదు పెద్దయ్య నీళ్ళు తాగుతానా? కాదురా ముసలి నీళ్ళు తాగినట్లు తాగుతారా నువ్వు వెనుకొట్టి తాగినట్లా. నాకు సాయంత్రం వరకు కావాలరా. రే 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 అన్నీ తాగుతారా. ఏంది పెద్దయ్య నువ్వు? మన ఇద్దరము ఫ్రెండ్స్ ఉన్నట్టు. ఫ్రెండ్సేనాపా. నేను ఎండకి తట్టుకుంటానా చల్లటి నీళ్ళు పెద్ద ముసలితో పంపించింది. అది కాదు ఈడు ఏదన్నా ఉన్నాయి సరిసమ. ఇప్పుడు మనము దావంటి పోతాం కదప్ప. నీకి బంగారం చెక్కింది అనుకో, మళ్ళీ నువ్వు నాకు సగం ఇస్తావా? నువ్వు ఏంది పెద్దగా అట్ట మాట్లాడుతున్నావా? 10 కేజీలు బంగారు కాదు, ఒక్క డైమండ్ దొరికినా దాన్ని నుజ్జు 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 పగలగొట్టి నీకు సగము నేను సగం తీసుకుంటా. అట్లా నేను అల్లా టప్ప మంచి కాదు. నువ్వు అట్లా తక్కువ వచ్చిన నువ్వు ఏమన్నాపా. నావైతే అన్ని భాగం భాగం అని సగం నీకు సగం నాకు సగం అని తింటివి. నువ్వు ఇప్పుడు మాట మీద ఉండాలి. నువ్వు ఇంకా చూసుకో. సరే అంటున్నావు. సరే. అరే ఏరా ఆడు ఏందో సంతానాన్ని మెరుస్తుందిరా. అవునే ఉండు నువ్వు అట్టుబడి తిను, నేను చూసొస్తా. పెద్దయ్య నువ్వు ఆడ మెరుస్తాంది అంటావు కదా. అవునా? థమ్స్అప్ తప్పు ఇదే మెరుస్తాండి. బాగా మెరిపించా. నాకు తెలుసులేపా నీకు దిక్కింది ఫోన్ గాని. లేదు పెద్దయ్య, నీ థమ్స్అప్ మూతుంది కదా అది మెరుస్తుంది. దానికి రవ్వంత దూరంలో ఈ ఫోన్ దొరికా. సరే కదా. ఇప్పుగో పొద్దునంతా నా దగ్గర రాత్రికి నీ దగ్గర పెట్టుకోపా. ఇది పంచుకోనకు రాదు కదా. కాదు పెద్దయ్య, ఏంది మాట్లాడుతున్నావు? నీది నువ్వు చెప్పింది థమ్స్అప్ మూత, దాని ఆ పక్క నాకు దొరికింది సెల్ ఫోన్. నీ థమ్స్అప్ మూత నీకు ఇచ్చిన నా సెల్ ఫోన్ నాతో ఉంటది. అట్లయితారా మనకి సరిసగం అంటివి. సరి సగం అంటే ఇది పలగొడితే పనికి రాదు కనుక నువ్వు ముసలోడు, నీకు ఇది వాడేకి తెలియదు కనుక నేను వాడుకుంటాను. అట్లా కాదా పో. నాకు పొద్దునంతా నా దగ్గర పెట్టు, రాత్రి అంతా నువ్వు పెట్టుకో. మోసలకో కూడా ఏదో పాపం తెలిసినోడని నీకు మంచిగా మాట్లాడుతున్నాను. కాదా నీ ఆవులు నా ఎనుగొడ్లో ఒకటవుతాయా? నీది తెలుపు నాది నలుపు, ఎట్లా కలుస్తావా? ఏదో మాట వరుస కూర్చుంటాము, దానికే పోను పొద్దునంతా నీకు ఇమ్మంటావా? ఇంత మాట్లాడతాం ఏమన్నా అన్నంగినా మనం అనుకో డొక్కలో గుద్దుతా. అది ఫోను
మందే ఉన్నట్లుంది చూడి అక్కడ ఆడ మాట్లాడుకుంటూ కూర్చొని చూడు ఇద్దరు అదే మేము చూస్తాం రా. ఎనుకోట్లు కాస్తాడు బావులు కాస్తారు వాళ్ళేనేమో. అదే అడుగుదాం రా. అడుగుదాం పోయే మాట. అడుగుదాం. ఏం బా పోయేటప్పుడు నా చెల్లి పడిపోయింది, ఎవరికైనా దొరికిందా? ఇద్దరు ఉన్నారు. సెల్ ఫోనా? ఏం సెల్ ఫోనా బా? నువ్వు ఆడో పొగొట్టుకొని వచ్చి మమ్మల్ని సెల్ ఫోన్ అడుగుతున్నావు. ఎవరు నువ్వు? అటు నుంచి చూస్తుంది నువ్వు ఫోన్ లో మాట్లాడుతుంటివి. ఆ ఫోన్ నల్లది నేను చూస్తానే జోలో ఇంటికి పెట్టుకుంటుంది. అది కాదయ్యా, ఆ? నా ఫోన్ ఎండకి ఎక్కువ ఉండకూడదని జోలో పెట్టుకున్నాను. మళ్ళీ అది ఫోన్ వచ్చి నాది. ఇప్పుడు ఏమైంది వచ్చి చూస్తాము ఎందుకు చూపించాలా మీకు? అంటే నీదైతేనేమి నువ్వు తీసుకో, ఆ. మాదైతే మేము చూస్తాము. అవునా? నా మానాన నేను ఏందో ఎనుగొట్లు కాసుకునే వచ్చినాను. నా ఫోన్ తీసుకొని ఫోన్ అంటారు మీరు. నువ్వు ఎనుగొడ్లన్నా కాయి గాడిదలన్నా కాయి మాకు సంబంధం లేదయ్యా. ఆ ఫోన్ మాట్లాడుతా ఉంటే చూపించాకేం నీకేమే. అదేరా ఆ, నీ గంట ఏం పోతుంది, వాళ్ళదైతే వాళ్ళు తీసుకుంటా, నీదైతే నీది ఉంటది. చూపి ఊరుకోవా, బాగా చెప్పినా కానీ నువ్వు మేలు పెద్ద మనిషి నువ్వు. నా ఫోన్ నేను ఎందుకు వాళ్ళు చూపించాలా? నా దాంట్లో నా పర్సనల్ తెలియకుంటాయి. కాదుగా నీ జోలు నుంచి తీసి చూపిస్తావా? ఆ. ఏమన్నా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంతే. పోలీస్ కంప్లైంట్? ఆ. బాగా చెప్పినా. చెల్లు మాదదే చెల్లు, నేను నల్లగుండే చెల్లు మాదే. మళ్ళా నాది అంటావే. పోలీసు వాళ్ళకి మళ్ళీ కంప్లైంట్ ఇస్తాం చూడు, పట్టుకుపోతారు. పట్టుకొని పోయేదే కాదు ఆ అయ్యప్పకి ఏం కావాలని. పోలీసు వాళ్ళు చెప్తారా? ఆహా, నాకేం తెలియదు. అదో ఏదైనా పగలపొట్టు నీదన్నావు కదా, పట్టు నీ సెల్లు పట్టు. చెప్పదే పట్టు. దొంగన కొడక ఫోన్ తెచ్చి నాకు ఇట్లా ఇచ్చాకొస్తావా? అబ్బా ఇక ఇది ఫోన్ మీదే చూడపా. ఈ దొంగన కొడుక ఎత్తుకొచ్చింది అది. ఆహా, నేను కాదు కాదా? కాదు లే. పట్టు. ఎంత మర్యాదంగా అడిగినాము. ఆ ఎంత మర్యాద అడిగితే లేదు లేదంటావా? ఇరా? ఆ, పెద్దయ్య. బాగా జరిగిందప్పా. పూజ బాగా జరిగింది కదా. ఆ, బుద్ధి ఎక్కడ పోయి ఇచ్చినవరా? నీ బతుక చెడ నిన్ను బాగా అట్లా బురదలో వేసి సొక్కిపోయేది ఉండరా. ఆ బతుకు చెడ, ఇది ఏం బతుకురా? ఎనుగొట్లలాగా నేను కూడా పోయి ఇప్పుడు బురదలో దొరికితే గాని ఈ నప్పులు పోయేటట్లు లేవు. అమ్మా ఫ్రెండ్స్, చూశారు కదా, మనిషికి ఆశకి హద్దు ఉండాలా, మనిషికి పొద్దు ఉండాలా. హద్దు పొద్దు లేకుండా ఇట్లా బిహేవ్ చేసినాం అనుకో ముసలోడని దొల్ల తీరిపోతుంది. ఫ్రెండ్స్, ఏదైనా కానీ కొంచెం అప్పుడప్పుడు నిజాయితీగా ఉండండి అని ఇది అనమాట. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్కి రెడీగా ఉండండి. కామెడీ స్టాప్. కట్.